ఇరువురు మిత్రులు ఆధ్యాత్మిక ప్రవచనం వినడానికి బయలుదేరగా అందులో ఒకడు మార్గమధ్యంలో తాను వేశ్య ఇంటికి వెడతానని వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఆ ఇరువురిలో ఆలోచనలు మొదలై వారు చేసింది తప్పని ఇరువురు భావించసాగారు. వేశ్య వద్దకు వెళ్ళినవాడు తాను తప్పు చేశానని, తన మిత్రుడు భగవంతుని లీలలను విని తరిస్తుంటే తాను తన సమయాన్ని భోగలాలసతో వృధా చేశానని భావించసాగాడు. మొదటివాడు పురాణ కాలక్షేపం చేస్తున్నా తన స్నేహితుడు విలాసంగా కాలాన్ని గడుపుతుంటే తాను బుద్ధిహీనంగా ప్రవర్తించి పురాణ శ్రవణానికి వచ్చానని తలపోయసాగాడు. చివరికి వారి మరణానంతరం వారికి వారి చేతల వలన కాక భావాల వలన ఫలితం లభించింది. ఆధ్యాత్మిక శ్రవణానికి వెళ్ళిన వానికి వేశ్య వాటికకు వెళ్ళిన ఫలితము, వేశ్య ఇంటికి వెళ్ళిన వాడికి ఆధ్యాత్మిక శ్రవణ ఫలము లభించాయి. వికాసం అనేది హృదయం వలన కలుగుతుంది కానీ కేవలం బాహ్య కర్మ వలన, పరిసరాల వలన కాదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.